హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక నక్క, ఒక కొంగ ఉన్నాయి పిల్లలు. ఈ రెండు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. అయితే ఒకరోజు నక్క చాలా ఇబ్బంది పడుతుంది. అయ్యో, ఏమైంది నక్క అని కొంగ అడిగితే, నేను మీట్ తింటున్నప్పుడు ఒక బోన్ గుచ్చుకొని నా పళ్ళల్లో ఇరుక్కుపోయింది. దాన్ని ఎలా తీసుకోవాలో నాకు రావట్లేదు, చాలా పెయిన్ వస్తుంది అబ్బా అని బాధపడుతుంది. నక్క అనింది, నువ్వు నా ఫ్రెండ్వే కదా, నేనేమనుకోను, కానీ కొంచెం నా నోట్లో ఉన్న ఆ బోన్ని కొంచెం జాగ్రత్తగా బయటికి తీసేయవా అని చెప్పి మరి కొంగను హెల్ప్ అడిగింది నక్క. ఆ నక్కకు హెల్ప్ చేయడానికి కొంగ ఒప్పుకుంది. సరే, నేను తీస్తానులే, నువ్వేం కంగారు పడకు, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని అంటే నక్క నింది, నువ్వు గనుక నాకు హెల్ప్ చేస్తే నేను నీకు పెద్ద రివార్డ్ ఇస్తాను, సరేనా? ప్లీజ్, నాకు చాలా నొప్పేస్తుంది, నాకు హెల్ప్ చేయవా అని అడిగింది పిల్లలు. అబ్బో, ఏం రివార్డ్ ఇస్తుందో నాకు ఈ నక్క అని అనుకొని చాలా ఆశలు పెట్టుకొని ఆ కొంగ తన పెద్ద బీక్ ఉంటుంది కదా, దానికి లోపలికి వెళ్ళి నక్క పళ్ళల్లో ఇరుక్కుపోయిన ఆ బోన్ని జాగ్రత్తగా తీసేసింది పిల్లలు. అది ఎప్పుడైతే బోన్ తీసేసిందో ఇక నక్కకు ఫ్రీ అయిపోయింది, ఇంకేం ఇబ్బంది లేదు. సైలెంట్గా వెనక్కి తిరిగి వెళ్ళిపోతానే ఉంది పిల్లలు. ఆ కొంగకు అర్థం కాలేదు. ఏ నక్క, మర్చిపోయావా నువ్వు? నాకు ఒక ప్రామిస్ చేసావు కదా అంటే, నేనా? ఏం ప్రామిస్ చేశాను అని అడిగింది పిల్లలు నక్క. అదేంటి అంత తొందరగా మర్చిపోయావు? ఇప్పుడే కదా చెప్పావు నాకు చాలా పెయిన్ వస్తుంది, నువ్వేమన్నా నాకు హెల్ప్ చేసి ఈ బోన్ని తీసేస్తే నీకు ఏదన్నా రివార్డ్ ఇస్తానని చెప్పావు కదా, నాకేమి ఇవ్వవా అని అడిగింది పిల్లలు. అప్పుడు ఈ నక్క నింది, ఊరుకో, నువ్వు నా నోట్లోకి వచ్చావు, అయినా కూడా నేను నిన్ను కాపాడాను. నాకు గనక కోపం వచ్చి ఉంటే అప్పుడే నిన్ను తినేసేదాన్ని, నీ సంగతి అయిపోయేది. నిన్ను వదిలేయటం కూడా ఒక పెద్ద మేలే నీకు చేసింది నేను అనుకుంటే వెళ్ళిపోయింది పిల్లలు. పాపం ఈ కొంగ ఎన్నో ఆశలు పెట్టుకొని నాకు ఏమి చేయలేదని చెప్పి సైలెంట్గా పక్కకు సాడ్గా వెళ్ళిపోయింది పిల్లలు. కొన్నిసార్లు మనం కూడా అంతే కదా, ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే వాళ్ళకి చాలా ఇచ్చేస్తామని ప్రామిసులు చేసేస్తాం. అంత మాత్రమే కాదు, వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలని అనుకుంటాం. కానీ మేలు పొందుకున్న తర్వాత అసలు నువ్వెవరివి, నీ పేరేంటి, నువ్వు ఎక్కడ ఉంటావు అని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తాం. పిల్లలు, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎవరైనా మనకు ఏదైనా హెల్ప్ చేస్తే ఖచ్చితంగా దాని పట్ల మనం థ్యాంక్ఫుల్గా, గ్రేట్ఫుల్గా ఉండాలని బైబిల్ చెప్తుంది. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీలు అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానం. ఈ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరికి చెందిన వాళ్ళంటే దేవునికి, యెహోవా దేవునికి చెందిన వాళ్ళు. అయితే వీళ్ళు కరువు వచ్చినప్పుడు యోసేపు అన్న వీళ్ళందరినీ ఐగుప్తుకి రమ్మని పిలిచినప్పటి నుంచి వాళ్ళు ఈజిప్ట్లోనే ఉండిపోయి చాలా మెంబర్స్గా అభివృద్ధి చెంది మల్టిప్లై అయిపోయి ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అయిపోయారు. వీళ్ళు ఎక్కువ అయిపోతే మన దేశాన్ని మొత్తం వీళ్ళు కంట్రోల్లో తీసుకొని మన మీదే వీళ్ళు పెత్తనం చేస్తారేమో, వీళ్ళని ఇక్కడ నుంచి మనం వెళ్ళగొట్టేయాలి, లేదా వీళ్ళతోటి చాలా పనులు చేయించుకోవాలని ఆ ఐగుప్తు దేశపు రాజైన ఫరో ఇశ్రాయేలు ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాడు పిల్లలు. ఎంత ఇబ్బంది పెడుతున్నాడంటే చెయ్యలేని పనులన్నీ చేయిస్తున్నాడు. వాళ్ళ వల్ల కాదు అన్నా, సార్ మాకు శక్తి సరిపోవట్లేదు సార్, మాకు ఒక్క రోజైనా సెలవు ఇవ్వండి సార్ అని ఎన్ని చెప్పినా కూడా, నీకు హాలిడే లేదు, ఏం లేదు, చెప్పిన పని చేయాలి అంతే అని చెప్పి చాలా కష్టపెడుతున్నాడు పిల్లలు. వాళ్ళు పెడుతున్న బాధ తట్టుకోలేక ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ ఇళ్లల్లో ఉండి వాళ్ళు పనులు చేస్తున్నప్పుడు, దేవా మేము కష్టపడుతున్నాం, మా వల్ల కావట్లేదు, ప్లీజ్ ఈ భయంకరమైన స్లేవరీ నుంచి, బానిసత్వం నుంచి మాకు హెల్ప్ చేయవా, మమ్మల్ని కాపాడు ప్రభా, బయటికి తీసుకురా ప్రభా అని ప్రేయర్ చేసుకుంటున్నారు. దేవుడు వాళ్ళ ప్రార్థన విని మోషే అనే గొప్ప నాయకుడిని దేవుడు చూస్ చేసుకొని ఇశ్రాయేలు ప్రజలను బయటికి తేడానికి ఐగుప్తు దేశానికి పంపించాడు పిల్లలు. అయితే ఐగుప్తులో 10 రకాల తెగుళ్ళు వచ్చాయి. ఆ తెగుళ్లలో అందరికీ అర్థమైంది యెహోవా దేవుడు చాలా గొప్పవాడని. ఆ తెగుళ్ళ నుండి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కాపాడాడు. అంతేకాదు పిల్లలు, ఫరో హృదయము 10 times కఠినమైన ఐగుప్తులో నుంచి మీరు వెళ్ళిపోండి అని ఫరో ఇశ్రాయేల్ ప్రజలను పంపించేశాడు.
పంపించేసరికి ఇశ్రాయేల్ ప్రజలు చాలా సంతోషంగా, అమ్మయ్య మాకెంత గొప్ప విడుదల వచ్చేసింది, మేము చాలా హ్యాపీగా వెళ్ళిపోతాం అని బయలుదేరి ఆంటీస్, అంకుల్స్, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ళకున్న షీప్, వాళ్ళకున్న గోట్స్, వాళ్ళకున్న హెన్స్, వాళ్ళకున్న క్యామెల్స్, అన్ని యానిమల్స్తో, ఆస్తులతో ఫ్యామిలీస్గా ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసారు. దేవుడు వాళ్ళకి ఎంత అద్భుతంగా తోడుగా ఉండి గొప్ప నాయకుడైన మోషేని ముందు నిలబెట్టి తీసుకెళ్తా ఉన్నాడు. పిల్లలు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద ఎర్ర సముద్రం వచ్చింది. మీ అందరికి తెలుసు కదా సముద్రం ఎంత పెద్దగా ఉంటుందో, చాలా పెద్ద సముద్రం అన్నమాట. ఆ సముద్రము దాటడం చాలా కష్టం. దాన్ని బోట్స్ ద్వారా అలా ఈజీగా దాటలేము, ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, ముందేమో సముద్రం ఉంది, ఈ సముద్రాన్ని ఎలా దాటాలి అని ప్రజలందరూ ఆలోచిస్తుంటే వెనుక నుంచి అప్పుడే వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే ఫరో సైన్యము 600 రథాలతో గొప్ప గొప్ప లీడర్స్ అందరినీ రథాలు ఎక్కించి చాలామంది గ్రేట్ ఆర్మీగా ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తున్నారని వాళ్ళకు కనిపించింది. అమ్మ బాబోయ్, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తే ఫరో సైన్యం. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ముందుకు పోలేక వెనుక వస్తున్న శత్రు సైన్యం చేతుల్లో చచ్చిపోలేక మన పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని అందరికీ భయం వేసిపోయింది. పిల్లలు వెంటనే మోషేని అడుగుతున్నారు, మోషే నువ్వు ఏదో ఒకటి చేయి మోషే, ఎర్ర సముద్రం ముందు వెనకాల ఎనిమిస్ వస్తున్నారు, ఎటు పోవాలి మోషే, చచ్చిపోవడానికి మమ్మల్ని తెచ్చావా నువ్వేమన్నా అని మోషే మీద సనుగుతుంటే మోషే అంటున్నాడు, మీరేం భయపడకండి, ఈరోజు మీరు చూస్తున్న ఆ ఎనిమిస్ని మీ లైఫ్లో ఇంకెప్పుడు చూడరు, మీరు స్ట్రాంగ్గా ఉండండి, మనల్ని బయటికి తెచ్చిన యెహోవా మీద నమ్మకం ఉంచండి, మన దేవుడు చాలా గొప్పవాడు, ముందుగానే ప్రామిస్ చేశాడు, బలమైన హస్తంతో మనల్ని బయటికి తెస్తానన్నాడు, ఏం కంగారు పడకండి అని మోషే అందరికీ ధైర్యం చెప్పి ప్రభువా ఏం చేయాలి అని అడుగుతుంటే దేవుడు అన్నాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను ఒక్కసారి ఎత్తి చూపించు, ఎర్ర సముద్రంలో అద్భుతం చేస్తానని దేవుడు చెప్పాడు. ముందు ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి దేవుని దూత అలాగే మేఘస్తంభం ముందు నిలబడింది. కానీ ఎప్పుడైతే ఫరో సైన్యం వస్తున్నట్లుగా అందరూ తెలుసుకొని భయపడ్డారో ముందున్న దేవుని దూత వెనక్కి వెళ్ళిపోయాడు, ముందున్న మేఘస్తంభము వెనక్కి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు ప్రజలకు ఈజిప్ట్ ఎనిమీస్కి మధ్యలో దేవుడు నిలబడ్డాడు. ఆయన మేఘాన్ని, ఆయన దూతను నిలబెట్టి ఎంత అద్భుతంగా తన ప్రజలను కాపాడాడో. దేవుని మాటను విని తన చేతిలో ఉన్న కర్రను ఎత్తి చూపినప్పుడు ముందున్న సముద్రము 2 భాగాలుగా వేరైపోయింది. మధ్యలో పెద్ద గాలి వచ్చి ఆ వాటర్ అంతటిని స్ప్లిట్ చేసేసరికి 2 గోడల్లాగా నీళ్లు నిలబడ్డాయి. మధ్యలో ఒక మంచి దారి వచ్చింది. వావ్, దేవుడు ఎంత గొప్పవాడు అని ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సంతోషపడ్డారు. కొంచెం ముందుకు వెళ్ళి ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలందరూ నడుస్తున్నారు. ఎంత వండర్ కదా, దేవుడు అద్భుతమైన దేవుడు, ఎన్నో మేళ్ళు చేసే దేవుడు. అయితే ఇశ్రాయేలు ప్రజలను ఆశ్చర్యకరంగా దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు. వాళ్ళందరూ రెడ్ సీని క్రాస్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఫరో సైన్యంలో చాలామంది సముద్రము లోపలికి వచ్చేసారు వాళ్ళ రథాలతో. అప్పుడు దేవుడు మోషే ద్వారా చెప్పాడు, మోషే నీ కర్రనెత్తి చూపు అనగానే సముద్రము మొత్తం క్లోజ్ అయిపోయింది. మధ్యలో ఉండిపోయిన ఫరో సైన్యం అంతా నీళ్ళల్లో మునిగిపోయారు. ఇంకొంచెం దూరంలో ఉన్న మరికొంతమంది సైనికులు, బాబోయ్ వీళ్ళతో గొప్ప దేవుడు ఉన్నాడు, సముద్రాన్నే చీల్చేశాడు, పదండి మనం వెళ్ళిపోదాం, వాళ్ళతో పెట్టుకోవద్దు బాబోయ్ అని పారిపోయారు పిల్లలు. మిగిలిన వారు దేవుడు ఇంత అద్భుతమైన కార్యం ఇశ్రాయేలు ప్రజలకు చేశాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అనుకోవాలి, దేవుడు మాకు ఎన్ని మేళ్ళు చేశాడు కదా, ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలో కదా పిల్లలు. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చాలా ఆకలేసింది. ఆకలేసినప్పుడు వాళ్ళందరూ దేవుణ్ణి అడగడం మానేసి మోషే దగ్గరకు వచ్చి, ఈ అరణ్యంలోనికి మమ్మల్ని ఎందుకు తెచ్చావు మోషే, ఐగుప్తులో ఉన్నప్పుడు మేము మాంసం తినేవాళ్ళం, కీరకాయలు తినేవాళ్ళం, దోసకాయలు తినేవాళ్ళం,
వాళ్ళం, ఇక్కడ మాకు తిండే లేకుండా చేసావు, మమ్మల్ని చంపడానికి తెచ్చావా అని అందరూ మోషే మీద సనగడం మొదలుపెట్టారు పిల్లలు. అప్పుడు మోషే అందరి పక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభా వీళ్ళను క్షమించవా, వీళ్ళకు ఆకలిస్తుందంట, ఫుడ్ పెట్టు ప్రభా అని అడిగాడు పిల్లలు. దేవుడు అన్నాడు, రేపు ఎర్లీ మార్నింగ్ ఆకాశం నుండి మీకు ఒక హెవెన్లీ ఫుడ్ నేను మీకు పెడతాను అని చెప్పి నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ లెగగానే అందరూ చూసేసరికి దేవుడు ఒక కొత్త ఫుడ్ అంటే మన్నా అనే ఫుడ్ని దేవుడు వారికి ఇచ్చాడు. దాహం వేస్తుంది అని అంటే మరి బండలో నుండి నీళ్లు దేవుడు ఇచ్చాడు. ఎన్ని మేళ్ళు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు చేసినా వాళ్ళు మాటి మాటికి వాళ్ళు అనుకున్నది వాళ్ళకు దొరకకపోతే మోషే మీద సనగటం, దేవుని మీద సనగటం చేస్తున్నారు. ఎంత సాడ్ థింగో కదా పిల్లలు. ఇందాక మనం చూసాం, నక్క కొంగకు రివార్డ్ ఇస్తానని చెప్పింది, కొంగ నక్కకు హెల్ప్ చేసింది, కానీ తిరిగి నక్క కొంగకు ఏ రివార్డు కూడా ఇవ్వలేదు. చేసిన మేలుకు కృతజ్ఞత ఏమాత్రము లేదు. సాడ్ థింగ్ కదా పిల్లలు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలాగే ఉన్నారు కదా. ఎంత అద్భుతంగా సముద్రంలో నుంచి దేవుడు ఒక దారినిచ్చి వారిని బయటికి తెచ్చాడు, ఆకాశం నుండి మన్నా ఇచ్చాడు, బండలో నుండి నీళ్ళు ఇచ్చాడు. మరి ఏమి కావాలంటే దేవుడు వాళ్ళకి ఇస్తున్నా వాళ్ళు అనుకున్నది ఆ టైంకి రాకపోతే దేవుడు ఏం చేశాడు, మాకేం చేయలేదు అని కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. మనం అలా ఉండకూడదు పిల్లలు, ఓకేనా? మీ మమ్మీ మీ డాడీ మీకు ఎంత హెల్ప్ చేస్తున్నారో తెలుసా? మీ మమ్మీ మీకు ప్రతిరోజు కష్టపడి ఆరోగ్యం బాగున్నా బాగాలేకపోయినా మీకు భోజనం వండి పెడుతుంది. మీ బట్టల విషయంలో, మీ ఫుడ్ విషయంలో మీ మమ్మీ మీకు ఎంత హెల్ప్ చేస్తుంది. మీకు సిక్ అయినప్పుడు మమ్మీ ఒక నర్సు లాగా హెల్త్ మంచిగా రికవర్ అవ్వడానికి అమ్మ మీకు ఎంతో హెల్ప్ చేస్తుంది కదా. మీరు చదువుకుంటున్నప్పుడు మీరు సమాజంలో సొసైటీలో గొప్పవారు అవ్వాలని డాడీ మీకు ఎంతో హెల్ప్ చేస్తున్నాడు. కష్టపడి జాబ్ చేసి డబ్బులు సంపాదించి తెచ్చినవన్నీ మీ చదువులకు ఉపయోగిస్తున్నారు కదా. మీకు బట్టలు కావాలంటే బట్టలు, మీకు షూ కావాలంటే షూ, మీకు వాచ్ కావాలంటే వాచ్, బుక్స్, యూనిఫాము, పెన్సిల్స్, మీకు కావాల్సిన ఫుడ్ ఏది కావాలంటే అది మమ్మీ డాడీ కొనిపిస్తున్నారు కదా. ఏదో ఒక విషయంలో మమ్మీ డాడీ మనకు చెయ్యపోతే, మమ్మీ ఈరోజు నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అంటే, ఆగురా ఇప్పుడు నేను ఇవ్వను అని అనిందంటే చాలు, ఏం పెట్టావు, నువ్వు నాకు ఏం చేసావు అని ఎప్పుడు అనకూడదు పిల్లలు. ఎప్పుడు కూడా మన ఫ్యామిలీలో మమ్మీకి డాడీకి థ్యాంక్ఫుల్గా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు నీ జీవితంలో నువ్వు ఇంకనూ బ్రతికున్నావంటే యేసయ్య నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు కదా, నీకు లైఫ్ని ఇచ్చాడు. ఈరోజు చాలామంది చనిపోయారు కదా పిల్లలు. వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం కాదు కదా. అయినప్పటికీ మనం గొప్ప కార్యాలు చేయకపోయినా, మనం గ్రేట్ పీపుల్ కాకపోయినా, మనం చాలా ఆర్డినరీ లైఫ్ బతుకుతున్నా గాడ్స్ లవ్ అండ్ గాడ్స్ గ్రేస్ మన విషయంలో ఎంత గొప్పగా ఉందో మనం ఇంకొనూ బ్రతుకున్నాం. వీటన్నిటి విషయంలో దేవుడు మనకి ఎంత హెల్ప్ చేస్తున్నాడు కదా. నిన్ను రక్షించడానికి పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు చిందించిన యేసయ్యకు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి, ఓకేనా? యేసయ్య నీ రక్తంతో నా పాపాలన్నీ కడిగేసేయి, నా హార్ట్ని క్లీన్గా చేయని ఇప్పటి వరకు నువ్వు అడగకపోతే ఈరోజే అడుగు. నీ హృదయంలో ఉన్న పాపాన్ని యేసయ్య రక్తంతో కడిగేసుకొని ప్యూర్గా చేసుకో. అప్పుడు దేవుడు నీకు గొప్ప హెవెన్ని ఇస్తాడు, ఓకేనా? ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనకు మేలు చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు. అంతేకాదు, మరి ఇందాక మనం చూసాం ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని మేళ్లు పొందుకున్నా దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని మీద మోషే మీద సనుగుతున్నారు. ఎప్పుడు కూడా సనగొద్దు పిల్లలు. అంత మాత్రమే కాదు, నక్క కొంగ హెల్ప్ తీసుకున్నా నువ్వెవరువో అన్నట్లుగా హెల్ప్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది. మనం కూడా అలా ఉండకూడదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. యేసయ్య మన జీవితంలో చేసిన మేళ్ళే కానీ మన ఫ్రెండ్స్, మన పేరెంట్స్, మనకున్న వాళ్ళందరూ కూడా మనకు చేస్తున్న మేళ్ళు కానీ ఎప్పుడూ మర్చిపోకూడదు, ఓకేనా? మరి కృతజ్ఞతగా ఉందామా? ఓకే చిల్డ్రన్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మరి నక్క మేలు పొందింది కానీ కృతజ్ఞత లేకుండా వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎన్నో మేళ్లు పొందారు కానీ మాటికి వారు అనుకున్న సమయంలో దొరకపోయేసరికి సనుగుతూ ఉన్నారు. మేము అలా ఉండకూడదని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి మేళ్లను బట్టి నీకు థ్యాంక్స్ ప్రభువా. అంతేకాదు, మంచి మమ్మీని, డాడీని, సిబ్లింగ్స్ని,
మంచి చర్చ్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు. మా కోసం ఈ లోకానికి వచ్చి నీ రక్తాన్ని చిందించి మమ్మల్ని పాపం నుంచి తప్పించడానికి వచ్చినందుకు నీకు నిండు హృదయంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ కిడ్ స్టోరీ టైంని చూస్తున్న ప్రతి చెల్లిని తమ్ముని స్పెషల్గా బ్లెస్ చేయమని, థ్యాంక్ఫుల్ హార్ట్ నిమ్మని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? కీర్తనలు 103:2, సామ్స్ 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మరోసారి నేర్చుకుందామా పిల్లలు? సామ్స్ 103:2, కీర్తనలు 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తనలు 103:2. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. నక్క కొంగకు హెల్ప్ చేస్తే ఏం చేస్తానని ప్రామిస్ చేసింది. నక్క చెప్పినట్టుగానే అది కొంగకు హెల్ప్ చేసిందా? ఇశ్రాయేలు ప్రజలు ఎవరి బానిసత్వము కింద నలిగిపోతున్నారు? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన ఆహారం పేరు ఏంటి? ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా ఎలా ఉండాలని నేర్చుకున్నాం. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.